ఉరుకుల పరుగుల జీవితం, పైగా కేంద్ర మంత్రులు, రాజకీయాలు, పాలన వగైరా అంటూ ఎప్పుడూ హడావిడే. అలాంటి వారు కాసేపు సరదాగా ఆడిపాడారు. అందుకు బీజేపీ బతుకమ్మ సంబరాలు వేదికయ్యాయి. హైదరాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, వెంకయ్య సందడి చేశారు. తెలంగాణలో పూల పండుగ అంబరాన్నంటుతోంది. తోరక్క పూలతో బతుకమ్మలు పేర్చి సంబరాలు చేస్తున్నారు మహిళలు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ధూమ్ధాంగా సాగాయి. హైదరాబాద్ సాగర్ సొసైటీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా నేతలతో కలిసి కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ ఆడిపాడారు. మూలాలు మర్చిపోకుండా విలువల్ని కాపాడుకోవడానికి బతుకమ్మ ఉత్సవాలు సహాయపడతాయన్నారు వెంకయ్య. కట్టు, బొట్టు, ఆటపాటతో సంస్కృతిని పరిరక్షిస్తున్న మహిళలు శ్రీశక్తి స్వరూపాలని కొనియాడారు. ఈ బతుకమ్మను మన యొక్క ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఘనంగా మనం పండుగగా జరుపుకుంటాం. మహాలయ అమావాస్య నుంచి నవమి వరకు సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ. బతుకమ్మను గౌరీదేవిగా, సద్దుల బతుకమ్మగా, పెద్ద బతుకమ్మగా, చట్టల బతుకమ్మగా, ఇంకా అనేక రకాలతో పేరుతో పిలుస్తూ ఉంటారు. దసరాకు 2 రోజుల ముందు ఈ పండుగ మామూలుగా ముగుస్తూ ఉంటుంది. ఇదే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో దసరా అని, కొన్ని చోట్ల అక్కడ మన దుర్గా ఉత్సవాలు చెప్పని బెంగాల్లో, దేశంలో వివిధ ప్రాంతాల్లో మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టు సాంప్రదాయాన్ని మన ప్రాంతాల్లో ఉండే స్థానిక సంస్కృతులను వాటితో సమ్మేళనం చేసి మేళవించి మనం అందరం జరుపుకుంటూ ఉంటాం. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తొలుత బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రులు ఆ తర్వాత వాటిని తలపై ఎత్తుకున్నారు. ఆ తర్వాత మహిళలతో కలిసి స్టెప్పులేశారు. బతుకమ్మ వేడుక